హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోస్లో 4th క్లాస్ మ్యాథ్స్ 10 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. రిమైనింగ్ చాప్టర్స్ ఈ రోజు డిస్కస్ చేద్దాం. 7th చాప్టర్ టిక్ టాక్ గోస్ ద క్లాక్. ఇఫ్ మూవీ స్టార్ట్స్ ఎట్ 4:15 PM అండ్ లాస్ట్ 1 hour 30 minutes, వాట్ టైమ్ డస్ ఇట్ ఎండ్? 4:15కి స్టార్ట్ అయింది మూవీ. ఏ టైంకి ఎండ్ అవుతుందంటే 1 hour 30 minutes తర్వాత ఎండ్ అవుతుంది. అంటే 4:15 నుంచి 1 hour అంటే 5:15 అవుతుంది. నెక్స్ట్ 30 minutes, ఇంకా 30 minutes అంటే 30 minutes యాడ్ చేస్తే 5:45కి ఎండ్ అవుతుంది. ఇఫ్ మీనా ఓక్ ఎట్ 6:45 అండ్ రీచ్ స్కూల్ ఎట్ 7:15, హౌ లాంగ్ డిడ్ షీ టేక్? స్కూల్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందంటే 7:15, 6:45 మైనస్ చేస్తే ఇక్కడ 15 - 45 పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ 1 hourని బారో తీసుకోవాలి. 1 hour అంటే 60 minutes. 60 minutes బారో తీసుకుంటే 60 + 15 75. 75 - 45 30. సో ఇక్కడ 6 hours ఉంటాయి. 6 - 6 0. 30 minutes. She take 30 minutes to reach school. Umar is 9 years old. His father is 4 times his age. How old is Umar's father? Umar age 9 years. His father's age 4 times his age. 4 times అంటే 4 × 9. 9 4s are 36. So his father's age is 36 years. Sunanda went to her friend's house at 5:15 in the evening. She came back home at 7:30 in the evening. How much time Sunanda has played with her friends? సో 5:15కి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి 7:30కి రిటర్న్ బ్యాక్ అయింది. ఎన్ని అవర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ప్లే చేసిందంటే 7:30 - 5:15. సో 10 becomes 0 becomes 10, 3 becomes 2. 10 - 5 5, 2 - 1 1, 7 - 5 2. 2 hours 15 minutes షీ ప్లేడ్ విత్ హర్ ఫ్రెండ్స్. ఆర్ ఇలా కూడా చేయొచ్చు. 5:15 నుంచి 6:15కి 1 hour, 7:15కి 2 hours, 2 hours 7:30కి రిటర్న్ బ్యాక్ అయింది కాబట్టి ఇంకా ఇక్కడ 15 minutes యాడ్ చేస్తే సరిపోతుంది. సో 2 hours 15 minutes షీ ప్లేడ్ విత్ హర్ ఫ్రెండ్స్. Girish went to the field at 7:15 in the morning. He came back home at 1:45 in the afternoon. How much time Girish has spent in the field? So 7:15కి ఫీల్డ్కి వెళ్తే 1:45కి ఇంటికి వచ్చాడు. సో ఇక్కడ 1:45ని ఎలా తీసుకోవాలంటే 24 hour ఫార్మాట్ తీసుకోవాలి. 24 hour ఫార్మాట్ అంటే 1:45 అంటే ఇక్కడ 12 + 1 13:45 అవుతుంది. సో 13:45లో నుంచి 7:15ని మైనస్ చేయాలి. 5 - 5 0, 4 - 1 3, 13 - 7 6. So 6 hours 30 minutes he spent in the field. Santosh family and friends were in a picnic from 10:30 in the morning to 4:20 in the evening. How much time did Santosh and his family spend in the picnic? So మార్నింగ్ 10:30కి పిక్నిక్కి వెళ్ళి ఈవినింగ్ 4:20 వరకు ఉన్నారు. సో ఎంత టైం స్పెండ్ చేశారంటే 10:30 4:20, ఆఫ్టర్నూన్ 12 తర్వాత 4:20 కాబట్టి ఈవినింగ్ 4:20 అంటే 24 hour ఫార్మాట్లో 4:20ని 12 + 4 16:20గా తీసుకోవాలి. సో 16:20 - 10:30, 20 minutes - 30 minutes పాసిబుల్ అవ్వదు కాబట్టి బారో తీసుకోవాలి. 16 hours నుంచి 1 hour ఇక్కడికి బారో తీసుకుంటే 60 minutes బారో తీసుకుంటే ఇక్కడ 15 hours ఉంటాయి. సో 60 + 20 80 minutes. 80 - 30 50. 15 - 10 5. సో 5 hours 50 minutes they spend in the picnic. Next, 12th chapter, dividing into equal parts. If 12 pencils are to be divided equally among 3 students, how many pencils will each student get? So 12 pencils ని 3 students కి డివైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళకి ఎన్ని పెన్సిల్స్ వస్తాయంటే 3 1s 3 4s 4 pencils each student get. Lakshmi has 1 biscuit. She divides it into 2 equal parts for her 2 children. How much biscuit does each child get? ఒక బిస్కెట్ ని 2 parts గా డివైడ్ చేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చింది. సో హౌ మచ్ బిస్కెట్ డస్ ఈచ్ చైల్డ్ గెట్? ఎంత వస్తుందనంటే 2 partsలో 1 part ఈచ్ చైల్డ్ గెట్. సో 1/2. 20 pages are divided equally so that each part has 4 pages. How many parts are there? 20 pagesని డివైడ్ చేశారు. 4 pagesగా డివైడ్ చేశారు ఒక్కొక్క పార్ట్కి. సో ఎన్ని పార్ట్స్ వస్తాయి అంటే 4 1s 4 5s 5 parts. 1 roti is divided equally among 4 children. 1 రోటీని 4 చిల్డ్రన్కి డివైడ్ చేశారు. సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఈచ్ చైల్డ్? ఒక్కొక్కళ్ళకి ఎంత షేర్ వస్తుందంటే టోటల్ 4 parts, 1 part ఈచ్ గెట్. సో 1/4. Sham has 16 chocolates to distribute equally among 8 children.
హౌ మెనీ చాక్లెట్స్ విల్ ఈచ్ చైల్డ్ గెట్? 16 చాక్లెట్స్ని 8 చిల్డ్రన్కి డివైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళకి ఎన్ని చాక్లెట్స్ వస్తాయంటే 8 1s 8 2s. ఈచ్ చైల్డ్ గెట్ 2 చాక్లెట్స్. నెక్స్ట్, వెన్ యూ డివైడ్ ఏ స్క్వేర్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అండ్ షేడ్ 2 పార్ట్స్, వాట్ ఫ్రాక్షన్ ఇస్ షేడెడ్? షేడెడ్ ఫ్రాక్షన్ అంటే షేడెడ్ పార్ట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. టోటల్ పార్ట్స్ హియర్ 4, షేడెడ్ పార్ట్స్ 2. సో 2/4. అండ్ దీన్ని క్యాన్సిల్ కూడా చేయొచ్చు. 2 1s 2 2s, 1/2. హాఫ్ పార్ట్ ఈస్ షేడెడ్. Bhavani bought a dozen eggs. She used 1/2 of the eggs to prepare omelets. How many eggs did she use? Dozen eggs అంటే 12 eggs. 12 eggs లో 1/2 of the eggs to prepare omelets. 1/2 eggs యూజ్ చేసింది. అంటే 2 1s 2 6. She used 6 eggs. Sheila had 12 bananas. She ate 1/4 of them. How many did she eat? 12 bananas లో 1/4 ఈట్ చేసింది. ఎన్ని బనానాస్ ఈట్ చేసింది అంటే 4 1s 4 3s. 3 bananas she ate. Shiva had 8 hens. He sold 3/4 of the hens. How many did he sell? 8 hens లో 3/4 of the hens he sold. ఇక్కడ హాఫ్ అంటేనే ఇంటూ, సో ఇంటూ 3/4. 8లో 3/4 he sold. సో 4 1s 4 2s, 2 3s 6. 6 hens he sold. There are 20 pages in a chapter. Usha has read 1/5 pages of the chapter. How many pages has Usha read? 20 pages లో 1/5 pages రీడ్ చేసింది. అంటే ఎన్ని పేజెస్ రీడ్ చేసిందంటే 5 1s 5 4s, 4 pages she read. నెక్స్ట్ 13th చాప్టర్ స్మార్ట్ టేబుల్స్. ఈ చాప్టర్లో మనకి టేబుల్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అవి సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ టేబుల్, క్లాస్ 4 స్టూడెంట్స్ ఆఫ్ పాలంపేట్ ప్రైమరీ స్కూల్ వర్ గివెన్ ఏ టార్గెట్ ఆఫ్ కలెక్టింగ్ 300 rupees in a week for an orphanage home. They asked 5 rupees donation from each person they approached. The picture table given below provides a description of how much money they collected on each day of the week. రోజుకి ఎంత మనీ కలెక్ట్ చేశారనేది ఇచ్చారు. సండే ఈచ్ పర్సన్ 5 rupees, 14 persons ఇచ్చారు. 14 5s 70 rupees. 70 rupees కలెక్ట్ అయ్యాయి సండే. మండే 7 5s 35 rupees. ట్యూస్డే 8 5s 40 rupees. వెనస్డే 6 5s 30. థర్స్డే 9 members ఇచ్చారు. 9 5s 45 rupees. ఫ్రైడే 6 5s 30. సాటర్డే 11 5s 55. విచ్ డే వాజ్ ద కలెక్షన్ హైయెస్ట్? హైయెస్ట్ కలెక్షన్ ఏ రోజు ఉందంటే 70 rupees సండే. విచ్ డేస్ డిడ్ దే కలెక్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ? సేమ్ అమౌంట్ ఏ రోజు కలెక్ట్ చేశారంటే వెనస్డే అండ్ ఫ్రైడే 30 rupees. ద క్లాస్ మీట్ ఇట్స్ టార్గెట్. టార్గెట్ రీచ్ అయిందా అంటే టోటల్గా వాళ్ళు 300 rupees కలెక్ట్ చేయాలి. వీక్కి 305 rupees కలెక్ట్ చేశారు. సో దే రీచ్ ఇట్ ద టార్గెట్. Malaya is a farmer. He has been keeping a record of the production of paddy for 4 years. Each bag is equal to 50 kgs of paddy produced. 4 years production of paddy. Each bag is equal to 50 kgs. So 2009లో ఇక్కడ ఎన్ని బ్యాగ్స్ ఇచ్చారు? 7 bags ఇచ్చారు. ఒక్కొక్క బ్యాగ్ 50 kgs అంటే టోటల్ గా ఇక్కడ 350 kgs ఆఫ్ ప్యాడీ ప్రొడక్షన్ ఉంది. 2010లో 8 bags ఇచ్చారు. 8 bags ఈచ్ బ్యాగ్ 50 kgs. సో 850 400 kgs. నెక్స్ట్ 2011లో 11 bags ఉన్నాయి. 11 bags అంటే 1150 550 kgs ప్రొడక్షన్. 2012లో 14 bags ఉన్నాయి. ఈచ్ బ్యాగ్ 50 kgs అంటే టోటల్ గా 700 kgs ప్రొడక్షన్. క్వశ్చన్స్ చూసినట్టయితే ఇన్ విచ్ ఇయర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ ఈజ్ హైయెస్ట్ అండ్ హౌ మచ్? ఏ ఇయర్ హైయెస్ట్ ఉందంటే ఇక్కడ పిక్చర్ చూసినా మనకు కనిపిస్తుంది 2012లో హైయెస్ట్ ఉంది. ఎంత ఉంది అంటే 700 kgs ప్రొడక్షన్ ఉంది. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ప్యాడీ ప్రొడక్షన్ వాజ్ డబుల్ టు దట్ ఆఫ్ 2009? 2009లో ఉన్న ప్రొడక్షన్ కంటే డబుల్ ఏ ఇయర్ లో ఉంది. 2009లో మనకి 350 kgs ఉంది. 350 kgs కి డబుల్ అంటే 700 kgs ఏ ఇయర్ లో ఉంది? 2012లో ఉంది. Malaya's paddy production has steadily increased over the past 4 years. Can we draw this conclusion from the above picture chart? మల్లయ్య ప్యాడీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందా లేదా అనేది ఈ పిక్చర్ చూసి మనం చెప్పొచ్చా అన్నారు. మనకు పిక్చర్ లో క్లియర్ గా కనిపిస్తుంది ఇంక్రీజ్ అయిందని. సో ఎస్. నెక్స్ట్ వన్, బాక్స్ చార్ట్స్. హౌ మచ్ ఆయిల్ ఈజ్ ఇన్ స్టాక్? ఎంత ఆయిల్ స్టాక్ లో ఉంది? ఇక్కడ మనకి ఆయిల్స్ ఇచ్చారు. గ్రౌండ్నట్ ఆయిల్, పామోలిన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. విచ్ ఆయిల్ ఈజ్ లయింగ్ మోస్ట్ ఇన్ స్టాక్? స్టాక్ ఏ ఆయిల్ ఎక్కువ స్టాక్ ఉందంటే కోకోనట్ ఆయిల్. విచ్ ఆయిల్ ఈజ్ లయింగ్ లీస్ట్ ఇన్ స్టాక్? ఏ ఆయిల్ తక్కువ ఉంది అంటే గ్రౌండ్నట్ ఆయిల్. There were 30 packets of groundnut oil in the beginning of the week. Then how many have been sold in the week? So beginning లో 30 ప్యాకెట్స్ ఉంటే ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి అని చెప్పొచ్చు. గ్రౌండ్నట్ ఆయిల్ ఇక్కడ 2 boxes ఉన్నాయి. అంటే 2 ప్యాకెట్స్ ఉన్నాయి అనుకుంటే స్టార్టింగ్ లో 30 ప్యాకెట్స్ ఉంటే ఇక్కడ 2 ప్యాకెట్స్ రిమైనింగ్ స్టాక్ ఉన్నాయి అంటే 28 ప్యాకెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇఫ్ దేర్ వర్ 20 ప్యాకెట్స్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వీక్, దెన్ హౌ మెనీ హ్యావ్ బీన్ సోల్డ్ ఇన్ ద వీక్?
20 ప్యాకెట్స్ బిగినింగ్ ఆఫ్ ద వీక్ ఉంటే ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ రిమైనింగ్ స్టాక్ ఎన్ని ఉన్నాయంటే 5 ప్యాకెట్స్ ఉన్నాయి. అంటే 15 ప్యాకెట్స్, 20 - 5 15 ప్యాకెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 14th చాప్టర్ బార్డర్స్ అండ్ బౌండరీస్. ఫైండ్ ద పెరిమీటర్. పెరిమీటర్ మీన్స్ టోటల్ లెంత్ ఆఫ్ ద బౌండరీ. 10 + 10 + 6 + 7 + 15. 10 + 10 20 + 6 26 + 7 33 33 + 5 38 10 48 meters. నెక్స్ట్ టోటల్ లెంత్ ఆఫ్ ద బౌండరీ ఇవన్నీ యాడ్ చేయాలి. 11 + 12 + 10 + 5 యాడ్ చేస్తే 11 + 12 23 23 + 10 33 + 5 38. నెక్స్ట్ సల్మా వెంట్ టు ద లేస్ షాప్ టు బై లేస్ ఫర్ హర్ దుపట్టా. హౌ మచ్ లేస్ డస్ షీ నీడ్? సో ఎంత లేస్ కావాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే దీని బ్రెడ్త్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ ఉంది, లెంత్ 2 మీటర్స్ 50 సెంటీమీటర్స్ ఉంది. టోటల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 75 సెంటీమీటర్స్ ఉందంటే ఇది కూడా 75 సెంటీమీటర్సే ఉంటుంది. లెంత్ 2 మీటర్స్ 50 సెంటీమీటర్స్ అంటే ఇటు సైడ్ కూడా 2 మీటర్స్ 50 సెంటీమీటర్సే ఉంటుంది. సో ఇవి మొత్తం యాడ్ చేయాలి. 2 మీటర్స్ 2 మీటర్స్ 4 మీటర్స్ 4 మీటర్స్ ప్లస్ 50 సెంటీమీటర్స్ 50 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ ప్లస్ 75 + 75 150 సెంటీమీటర్స్ 150 సెంటీమీటర్స్ అంటే 150 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ 50 సెంటీమీటర్స్ 1 మీటర్ ప్లస్ 50 సెంటీమీటర్స్ 4 5 6 6 meters 50 centimeters. If 1 meter of lace cost 12 rupees, then how much money will Salma pay to the shopkeeper? 1 meter 12 rupees అయితే ఎంత మనీ పే చేయాలి? ఎంత మనీ పే చేయాలంటే 6 మీటర్ 50 సెంటీమీటర్స్కి ఎంత మనీ పే చేయాలి? 1 మీటర్ 12 రూపీస్ కాబట్టి 6 మీటర్స్ అంటే 12 6 72 రూపీస్ అవుతుంది. 72 రూపీస్ ప్లస్ 50 సెంటీమీటర్స్కి ఎంత అవుతుందంటే 1 మీటర్ 12 రూపీస్ అయితే 50 సెంటీమీటర్స్ అంటే 6 రూపీస్ అవుతుంది. సో 6 72 + 6 78 rupees. Next one, Vasudha wants to put a special border all around her new saree. The length of the saree is 5 meters 50 centimeters and its breadth is 1 meter 50 centimeters. So what is the length of border that Vasudha needs to buy? Total length find out చేయాలంటే ఇది 1 meter 50 breadth 1 meter 50 centimeters అంటే this side also 1 meter 50 centimeters 5 meters 50 centimeters 5 meter 50 centimeters. So ఇక్కడ 5 + 5 10 meters plus 50 centimeters 50 centimeters 100 centimeters 1 meter 100 centimeters. So 1 meter plus 1 meter plus 1 meter 2 meters plus 50 plus 50 100 centimeters అంటే again 1 meter. Total గా 10 plus 1 11 plus 2 13 plus 1 14 meters border. So she needs to buy 14 meters length of border. If 1 meter border costs 75 rupees, then how much does Vasudha has to pay to the shopkeeper? 1 meter 75 rupees అయితే ఎంత పే చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ టోటల్గా 14 మీటర్స్ ఉంది కాబట్టి 14 × 75 చేస్తే 75 × 14 చేస్తే 4 5 20 4 7 28 plus 2 30 1 5 5 1 7 7 0 5 7 plus 3 10 1050 rupees. So she has to pay 1050 rupees to the shopkeeper. Next, the measurements of Ranga's and Rama's fields are given below. They both want to buy fencing wire. Who needs more wire? Ranga's Rama's fields ఇచ్చారు ఇక్కడ. ఇద్దరు కూడా ఫెన్సింగ్ వైర్ వేద్దాం అనుకుంటున్నారు. సో ఎవరికి ఎక్కువ వైర్ పడుతుంది అని అంటే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ లెంత్ ఆఫ్ ద బౌండరీ 25 + 10 + 15 + 5 టోటల్గా ఎన్ని మీటర్స్ ఉంది అంటే 25 + 10 35 35 5 40 40 15 55 మీటర్స్ ఉంది. నెక్స్ట్ రామాస్ ఫీల్డ్ 3 meters plus 25 meters plus 20 meters plus 5 meters. సో రామాస్ ఫీల్డ్ వచ్చేసి 25 + 3 28 plus 20 48 plus 5 53 మీటర్స్ ఉంది. హూ నీడ్స్ మోర్ వైర్? ఎవరికి ఎక్కువ వైర్ కావాలంటే రంగాస్ ఫీల్డ్ 55 meters, రామాస్ ఫీల్డ్ 53 meters. సో రంగా నీడ్స్ మోర్ వైర్. నెక్స్ట్ ఏ స్క్వేర్ హ్యాస్ సైడ్ 5 centimeters. వాట్ ఈస్ ద పెరిమీటర్? పెరిమీటర్ అంటే స్క్వేర్ కి ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి అన్ని సైడ్స్ కూడా ఇక్కడ 5 centimeters ఉంటే అన్ని సైడ్స్ కూడా 5 centimeters ఉంటుంది. టోటల్ గా 4 sides ఉన్నాయి కాబట్టి 4 × 5 centimeters 4 5 20 centimeters. The perimeter of this square is 20 centimeters. A small square of side 1 centimeter is removed from one corner of a 5 centimeter square. The perimeter becomes. ఇది కూడా సైడ్ అనేది 5 centimeters ఉంది.
కార్నర్లో 1 సెంటీమీటర్ స్క్వేర్ రిమూవ్ చేస్తే అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది అని ఇచ్చారు. సో పెరిమీటర్ ఏమవుతుందంటే ఇక్కడ కార్నర్ రిమూవ్ చేసినా సరే ఇక్కడ 1 సెంటీమీటర్ కార్నర్ రిమూవ్ చేశారు అంటే ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది 1 సెంటీమీటర్ ఉంటుంది, ఇది కూడా 1 సెంటీమీటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4 సెంటీమీటర్స్, అగైన్ హియర్ 5 సెంటీమీటర్స్. 4 + 1 5 ఉంటుంది. నెక్స్ట్ హియర్ ఆల్సో 4 + 1 5 ఉంటుంది. సో పెరిమీటర్లో ఏం చేంజ్ రాదు. 4 సైడ్స్ 5 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్సే ఉంటుంది. సో పెరిమీటర్ అంటే లెంత్ ఆఫ్ ద బౌండరీ. ఇక్కడ 1 సెంటీమీటర్ స్క్వేర్ రిమూవ్ చేసినా సరే ఇది యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెరిమీటర్లో ఏ చేంజ్ రాదు. ద పెరిమీటర్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ ఇట్స్. సర్క్యులర్ ఫీల్డ్ పెరిమీటర్ ఏమంటారంటే సర్కంఫరెన్స్ అంటారు. ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ రేడియస్. దిస్ ఈస్ ద డయామీటర్. ద ఫార్ములా టు ఫైండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ 2πr ఆర్ πd. డయామీటర్ ఇచ్చినప్పుడు సర్కంఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా πd, రేడియస్ ఇచ్చినప్పుడు సర్కంఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా 2πr. ఇక్కడ d అంటే ట్వైస్ ద రేడియస్ 2r. ఈ సర్కిల్ కి సంబంధించిన కాన్సెప్ట్ ని మనం 6th క్లాస్ లో కంప్లీట్ గా నేర్చుకున్నాం. నెక్స్ట్ రవి టేక్స్ 3 rounds ఆఫ్ దిస్ గార్డెన్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ హీ వాక్స్ ఈచ్ డే. ఈ గార్డెన్ చుట్టూ 3 rounds వేస్తున్నాడు. టోటల్ గా ఎంత డిస్టెన్స్ అతను వాక్ చేస్తున్నాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పెరిమీటర్ కనుక్కోవాలి. 100 + 25 + 70 + 25. 100 + 70 170 + 25 + 25 50. 170 + 50 220. The length of this garden is 220 meters. 3 rounds వేస్తున్నాడంటే 220 × 3. 300, 3 2s are 6, 3 2s are 6. టోటల్గా 660 meters he walks each day. నెక్స్ట్ 15th చాప్టర్ halves that look alike. చాప్టర్ మొత్తం కూడా సిమెట్రీ గురించి ఇచ్చారు. వాట్ ఈస్ ద లైన్ కాల్డ్ దట్ డివైడ్స్ ఎ ఫిగర్ ఇంటూ 2 identical halves. దేన్నైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, దీన్ని హాఫ్గా డివైడ్ చేసే లైన్, ఈ లైన్ ఏమంటారు అని ఇచ్చారు అంటే లైన్ ఆఫ్ సిమెట్రీ. విచ్ షేప్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 4 lines ఆఫ్ సిమెట్రీ. 4 lines ఆఫ్ సిమెట్రీ ఉండే షేప్ ఏది? స్క్వేర్. స్క్వేర్కి 1 2 3 4 4 lines ఆఫ్ సిమెట్రీ స్క్వేర్కి ఉంటాయి. హౌ మెనీ లైన్స్ ఆఫ్ సిమెట్రీ డస్ ద లెటర్ హెచ్ హ్యావ్? హెచ్కి ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయంటే 1 2 lines ఆఫ్ సిమెట్రీ. విచ్ వర్డ్ లుక్స్ ద సేమ్ వెన్ టర్న్ హాఫ్ వే? హాఫ్ వే అంటే 180 degrees టర్న్ చేస్తే ఏ వర్డ్ సేమ్గా ఉంటుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఆప్షన్ బి స్విమ్స్. ఇది టర్న్ చేసినా సరే సేమ్ స్విమ్స్ లాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ విచ్ ఫిగర్ ఈజ్ నాట్ సిమెట్రిక్? నాట్ సిమెట్రిక్ అంటే మనం సిమెట్రిక్ లైన్స్ అనేవి డ్రా చేయలేం దానికి. సర్కిల్కి సో మెనీ లైన్స్ వీ కెన్ డ్రా. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి హాఫ్గా ఇలా కట్ చేయొచ్చు. నెక్స్ట్ సో 3 lines ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. స్కేల్ అండ్ ట్రయాంగిల్. స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే 3 sides కూడా డిఫరెంట్గా ఉండే ట్రయాంగిల్ని స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటాం. స్కేల్ అండ్ ట్రయాంగిల్కి మనం సిమెట్రిక్ లైన్స్ డ్రా చేయలేం. స్క్వేర్కి 4 lines ఆఫ్ సిమెట్రీ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ 16th one ప్యాటర్న్స్. క్యారీ ఫార్వర్డ్ దీస్ ప్యాటర్న్స్. సో 1 up arrow, down arrow, up arrow, down arrow. నెక్స్ట్ వీ కెన్ సే అప్ అండ్ నెక్స్ట్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ అనేది ట్రయాంగిల్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఫస్ట్ టాప్లో ఉంది, నెక్స్ట్ రైట్, నెక్స్ట్ లెఫ్ట్కి వచ్చింది, టాప్, అగైన్ రైట్కి వస్తుంది, నెక్స్ట్ వన్ లెఫ్ట్కి, నెక్స్ట్ టాప్. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ రొటేట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది, నెక్స్ట్ హియర్, నెక్స్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయింది, నెక్స్ట్ టాప్ లెఫ్ట్, నెక్స్ట్ టాప్ రైట్. సో ఇలా రొటేట్ అవుతుంది. నెక్స్ట్ 1 up arrow, 1 down arrow, 2 up arrows, 2 down arrows. నెక్స్ట్ వన్ 3 up arrows, 3 down arrows. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఇన్ నెంబర్స్ 2 4 6 8 +2 యాడ్ అవుతూ వచ్చింది. సో 8 + 2 10, 10 + 2 12, 12 + 2 14. నెక్స్ట్ 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, +2 11, 11 + 2 13. నెక్స్ట్ ఇక్కడ 3 + 3 6, +3 9, +3 12, +3 15, +3 18, +3 21. నెక్స్ట్ 11 + 4 15, +4 19, +4 23, +4 27, +4 31, +4 35. నెక్స్ట్ 15 - 2 13, 13 - 2 11, -2 9,
-2 7, -2 5, -2 3. Next 21 plus 6 27 plus 6 33 plus 6 39 plus 6 45 plus 6 51 plus 6 57. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే -5 డిక్రీజ్ అవుతూ వస్తుంది. 40 -5 35, -5 30, -5 25, -5 20, -5 15, -5 10. నెక్స్ట్ ఇక్కడ +3 6 +4 10, 10 + 5 15. సో ఇక్కడ 1 1 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి +5 తర్వాత +6, 15 + 6 21, 21 + 7 28 + 8 36. నెక్స్ట్ 70 60 50 40 10 డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో 40 -10 30 20 10. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే 32/2 16, /2 18, /2 4, /2 2, /2 1. నెక్స్ట్ 5 4s 20, 20 4s 80, 80 4s 4 8s 32, 320, 320 4s 400, 4 2s 8, 4 3s 12. నెక్స్ట్ 800/2 400, /2 200, /2 100, again /2 50, /2 25.